ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 118 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్ల నుంచి కొంతమంది తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లం. వీళ్ళని తీసేసి వాళ్ళని వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక కిడ్నీనే తొలగించారు. ఉంది సార్ నాకు. అది తీసేస్తే ఇబ్బంది అవుతుంది సార్. జాబ్ తీసేస్తే ఏ పని చేయలేను. సార్ ఏజ్ 43 సంవత్సరాలు సార్. నాయన చనిపోయి 13 సంవత్సరాలు అయింది సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు అయింది సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు మన ల్యాబొరేటరీలో హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, ఆర్డీవీలు వెళ్తే మాట. సో నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 118 ల్యాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్ల నుంచి కొంతమంది తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లం. వీళ్ళని తీసేసి వాళ్ళని వాళ్ళ తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక కిడ్నీనే తొలగించారు. ఉంది సార్ నాకు. అది తీసేస్తే ఇబ్బంది అవుతుంది సార్. జాబ్ తీసేస్తే ఏ పని చేయలేను. సార్ ఏజ్ 43 సంవత్సరాలు సార్. నాయన చనిపోయి 13 సంవత్సరాలు అయింది సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు అయింది సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పట్టా సార్. మీరు పని చేస్తారు మన ల్యాబొరేటరీలో హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐ కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను, ఆర్డీవీలు వెళ్తే మాట. సో